శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత వైదిక గ్రామం కూర్మ గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కూర్మ గ్రామంలో శ్రీకృష్ణుడి విశేష పూజలు అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూర్మ గ్రామం చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక వైదిక గ్రామం శ్రీకూర్మ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు స్వామివారిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో స్వామి ఉన్నారు. స్వామి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వైదిక గ్రామం ప్రత్యేకతలు ఏంటి? హరే కృష్ణ. ఇక్కడ కూర్మ గ్రామంలో సరళ జీవనం, ఉన్నత చింతనం ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇక్కడ జీవిస్తున్నాము. పూర్వకాలంలో మన పూర్వీకులు ఎలా జీవించేవాళ్ళు, భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని పాటిస్తూ చాలా సరళమైన జీవనం జీవిస్తూ ఉన్నతమైన చింతనంతో ఇక్కడ మనం జీవనం గడిపిస్తున్నాం అనమాట. ఈరోజు స్వామి ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు? పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి, సుదీర ప్రాంతం అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం తండాలుగా భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రత్యేకతలు ఏంటి? ఈరోజు కృష్ణాష్టమి రోజు చాలా ప్రఖ్యాతమైన రోజు, చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచం వ్యాప్తంగా ఈ కృష్ణాష్టమిని చాలా పెద్ద ఎత్తునగా అందరూ సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక్కడ కూర్మ గ్రామంలో కూడా ఆ విధంగానే చాలా గ్రాండ్గా మేము చేస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ చాలా మంది వస్తున్నారు. పోయిన సంవత్సరం కనీసం ఒక 15,000 మంది వచ్చారని మేము అంచనా వేసాం. ఈసారి ఇంకా ఎక్కువనే వస్తారని మా అంచనా. సో పొద్దున్న నుంచి మంగళారతి జరిగింది. భగవంతుడికి 4:30కి మంగళారతి జరిగింది. తర్వాత 6:30కి దర్శనారతి జరిగింది. గురు పూజ జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రవచనం అయింది. ప్రవచనం తర్వాత నాటక ప్రదర్శనలు ఉంటాయి, భజనలు, కీర్తనలు ఉంటాయి. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భగవంతుడు ఒక ప్రసాదం, పూర్తి భోజనం వాళ్ళందరికీ కూడా అందిస్తుంది అనమాట. ముఖ్యంగా బయట గ్రామాలకి వైదిక గ్రామాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ జీవనం ఎలా సాగుతుంది? బయట గ్రామాల్లో ఏంది, జనాలు వాళ్ళ ఒక సొంత ఒక ఇంద్రియ భోగం కోసం వాళ్ళు జీవిస్తున్నారు. భగవంతుడు ఒక చైతన్యం, భగవంతుడు ఒక చింతనం అనేది చాలా తక్కువ ఉంది ఈ రోజుల్లో. సో ఇక్కడ వైదిక గ్రామంలో పూర్తిగా మన ఒక ముఖ్యమైన జీవనం, ఒక ఉద్దేశమే భగవంతుడు ఒక చింతనం అంతా, కృష్ణ చైతన్యం ఉండడం మన ఒక ముఖ్యమైన సిద్ధాంతం. సో ఇక్కడ మన ఆహారం మనమే పండించుకొని, మన బట్టలు మనమే నేసుకొని ఇక్కడ స్వయం సమృద్ధి గ్రామం ఏర్పాటు చేయాలని మన ఒక ముఖ్య ఉద్దేశం అన్నాడు. సో ఆ విధంగా మనం పండించిన పంటలు, నేసిన బట్టలు అన్ని కూడా భగవంతుడు నైవేద్యం పెట్టి భగవంతుడు ఒక ప్రసాదం రూపంలో మనం స్వీకరిస్తున్నాం. ఇక్కడ ఇది వైదిక గ్రామంలో పూర్తిగా అటు చూస్తున్నాం. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే మొత్తం కార్యక్రమం, ఏవైతే పంటలు కూడా పండిస్తున్నారో మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి ఒడిలో ఉన్నటువంటి విధంగానే పూర్తిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పవర్ సప్లైస్ ఇలాంటివి ఏంటి లేకుండా ఇక్కడ గ్రామం నిర్వహిస్తున్నారు. బయట గ్రామాలకి ఇక్కడికి పూర్తిగా పురాతన కాలంలో ప్రజల జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క వైదిక గ్రామం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎవరైతే స్వామివారికి స్వయంగా గతంలో తయారు చేసినటువంటి ఏవైతే ప్రత్యేకంగా పండించినటువంటి పంటలనే ఇక్కడ వైదిక గ్రామంలో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. పురాతన కాలంలో దొరికేటటువంటి దంపుడు బియ్యం వంటి వస్తువులు మాత్రమే ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఇక్కడ పండించిన ఈ పంటలనే ప్రస్తుతం భక్తులకు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం వైదిక గ్రామం సంబంధించి ఇప్పటికే అనేక మంది ప్రజలు ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సోహల్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పచ్చటి కొండల మధ్య ఉన్నటువంటి ఈ గ్రామంలో అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఉదయం నుంచి కూడా జన్మాష్టమి వేడుకలు చేస్తున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో. పూర్తిగా వైదిక గ్రామం సంబంధించి ఎటువంటి కాంక్రీట్కి సంబంధించినటువంటి వస్తువులు లేకుండా పురాతన కాల టైప్లో ఉన్నటువంటి పెంకుటిల్లు, పురుపాకలు వంటి ఇంట్లతోటే పూర్తిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే స్వామివారి కృష్ణాష్టమి వేరంగా ఇస్కాన్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎవరైతే ఉన్నారో క్రియాశీలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నటువంటి తెల్లవారుజాము నుంచి కూడా రేపటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహించడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే స్వామివారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇది ప్రస్తుతం వైదిక గ్రామం అయినటువంటి కూర్మ గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. సూర్యతో బాలు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.